అందరు తయారుగా ఉన్నారా? వార్తలు సురు చేద్దామా మరి? గాన గంధర్వుడు బాలసుబ్రహ్మణ్యం సార్ ఎరికేనా? అవో ఎరికేనా అంటే చేతులు ఏది ఉంటే దాంతోనే తీసుకొని కొడతారు. నాకు ఎరికే. మరి సార్ ఇప్పుడా అప్పుడా ఎప్పుడో ఘంటసాల సార్ పాటలు వాడు ఒడవక ముందు సురు చేసి ఇప్పటిదాకా వాడుతూనే ఉన్నాడు. అసలు బాలు సార్ వాడిన పాటల్లా ఒలికించని రాగం అన్నదే లేదనుకోరాదుర్రి. అన్ని రసాలను ఆయన గొంతులో పోసుకొని నవిలి బయటికి ఇడిచిండు. కానీ ఇదివరకు ఎప్పుడు వాడని రసంలో పాట అందుకున్నాడట విజయవాడలా. అంత అద్భుతమైన గానం ఏందో వినకపోతే ఎట్లా? సౌండ్ పెంచుకోండి కొద్దిగా. దంగల్ లాంటి సినిమాలో హీరో చేయగలడు. నటులందరినీ కోరేది ఏంటంటే ఒక్క సినిమా మీకోసం, మీ జాతి కోసం, మీ భాష కోసం, మీ గర్వం కోసం ఒక్క సినిమా తీయండి. విన్నారు కదా బాలసుబ్రహ్మణ్యం సార్ అందుకున్న కొత్త రాగం. తెలుగు జాతి కోసం ఒక్క సీన్మన్నది ఈరి అని తారాస్థాయిలున్న రాగాన్ని జవరిచ్చి మంద్రస్థాయి రాగం ఎత్తుకున్నాడు. ఇట్లా జయరాజురని ఓ హీరోతోని కూడా చెప్పి చూసిండట ఒకసారి. నేను ఒక హీరోని అడిగితే నువ్వు బాగానే చెప్పావు అన్నయ్య, డబ్బులు పోయే ఒక సినిమా నేను తీసి అన్నా. మిథునం అన్న సినిమా తీశారు. సినిమా థియేటర్స్ దొరకలేదు ఆ సినిమాని ప్రొడ్యూస్ చేయడానికి. దీనికి కారణకర్తలు ఎవరో, కారణాలు ఏమిటో అందరూ ఆలోచించుకోవాలి. మరి ఇప్పుడు తెలుగు విలువను కాపాడుకోవాలంటే ఎవ్వలేం చేయాలనో కూడా చెప్తున్నాడు. ఇందాం పట్టురి. జనమే నిర్ణయించేది. అలాంటి సినిమాలు చూడకండి. ముందు ఉద్యమాన్ని అనగానే గందరగోళంగా బ్యానర్లు పట్టుకుని రోడ్డు మీద వెళ్ళాలని కాదు. మంచి మాధ్యమాలు ఉన్నాయి, దాని ద్వారా తెలియచేయండి అందరికీ. మన తెలుగు సినిమాలను మార్చుకొని ఇండస్ట్రీ విలువను కాపాడే బరువు సినిమా టికెట్ కొనుక్కునే మన మీదనే ఉన్నదట. సినిమాలు మంచి రావాలనే ఆరాటం గొప్పదే గాని అయినే ఉంటే తెల్లజీరెందుకు గడతనన్నట్టు బాలు సార్ అంతటోళ్ళు చెప్తేనే ఈయనోళ్ళు మనం చెప్తే మారతారా? జనం కాదు సారు, ఉప్పొసకేదో మంచిగున్నా లేకున్నా చూస్తారు. ఎసోంటి సినిమాలు తీయాలనో చెప్పే అంత తెలివి ఉంటే వాళ్ళు ప్రేక్షకులు ఎట్లయితారు, మీరెట్లా సినిమాలు తీసేటోళ్ళు అవుతారు సారు? అసలు లెక్కకు చూస్తే అంతటి గొప్ప తెలివి ఉన్న మీ అసొంటోళ్ళు మారాలి ముందుగాల. గా టాకీసులు గుత్తబట్టేటోళ్ళు ఎవరో నీకు ఎరికేనా? వాళ్ళ సినిమాల పాటోటి వాడమన్నప్పుడు వద్దని ఉద్యమం సురువు చేస్తే నీ వెనక ఇంకో నలుగురు చేరరా బాలు సారు? కప్పుకో దుప్పటి చలేస్తే అని వాడితే నీ అంతటి గొప్ప మనిషి తిరగబడితే కదా చెవిన పేన్లు వారేది. ఎక్కడ ఆఫర్లు తక్కువ అయితేమోనని ఎవల గోసి వాళ్ళు తడవకుండా చూసుకుంటున్నారు. ఇప్పుడు అంచే నీకు ఆఫర్లు రాకున్నా ఏం లేదు కాబట్టి ఈ రాగం ఎత్తుకుంటున్నావు. ఇప్పటికాంచి నీకు ఇసోంటి పాటలేవో అడగొద్దు అవుతుంది. నువ్వు వాడిని అన్ని పాటలు ఒతికినే ఈ పాటను కూడా ఇన్ని సప్పట్లు కొడతాం. ఏం కాదు తీరు సార్, సూపర్ చెప్పినావు. ఎవరో ఒకరిద్దరు మాట్లాడుతుంటే చప్పట్లు కొడతారు తప్ప ఏమాత్రం కూడా అంకిత భావం లేని వాళ్ళు తెలుగు వాళ్ళు. ప్లీజ్ యాక్సెప్ట్ దిస్.